విదేశీ మతం అంటే ఏంది చెప్పు. నీ 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 అర్థం ప్రకారము విదేశీ మతం అంటే ఏంటి? చదువు కరెక్ట్ చదువు, పేర చదువు. ఏముంది నాకు తెలుగు సరిగ్గా రాదు, చదువు లాస్ట్ పేర చదువు. ఏ విదేశీ మతాన్ని వారు పొగిడారు? లేదంటే నీ మీద నేను కేసు పెట్టిస్తాను, ఎఫ్ఐఆర్ చేపిస్తా ఇక్కడే. ఏం బేసిస్కు నువ్వు నోటీస్ ఇచ్చినావు? దీని గురించి మతం గురించి ఇవ్వలేదు సార్, మామూలుగా కట్టడం జరుగుతూ ఉంది కదా సార్, జరుగుతుంది, దానికి పర్మిషన్ ఏముంది అంటే ప్రార్థన పెట్టుకోకూడదా? ఏమిది ఏముంది చెప్పు. కలెక్టర్ గారు రిలీజియస్ ప్రార్థనా మందిరాలు ఈ ఊర్లో గుళ్ళన్నిటికీ మసీదులన్నిటికీ ఉందా అని పర్మిషన్లు ఉన్నాయా? రీసెంట్గా భారతదేశం కాదు, ఈ జిల్లాలో ఎన్ని మందిరాలకి పర్మిషన్ ఉందో చెప్పు. దాని గురించి వాళ్ళు గొడవ చేస్తున్నట్లే, నువ్వు చేస్తున్నట్టు. ఎందుకంటే నేను 2021 జీవో కూడా చూపిస్తా. దీని తర్వాత నేనేమి చెప్పలేదు సార్, నేనేం చేయలేదు కూడా. ఏంది అసలు ఇది ఎందుకు ఇచ్చిన అసలు? నేనేం చేయలేదు సార్, ఎందుకు ఇచ్చినావు? దీనివల్ల ఇంటిమేషన్ కొరకు ఇచ్చాను సార్. నువ్వు నాకు పని చేయి, మైనార్టీ కమిషన్కి వచ్చి రిపోర్ట్ చేయి 25వ తారీఖు. ఈ కానీ 6 దినాలలో అందజేయాల్సి ఉంటుంది. ఏం తీసుకుంటావు చర్యలు పంచాయతీ చట్టం ప్రకారం? నేను మైనార్టీ కమిషన్ యాక్ట్ ప్రకారం నేను ఇమీడియట్ చర్యలు తీసుకుంటాను. ఇప్పుడే కేసు బుక్ చేపిస్తాను ఎస్ఐ గారు చెప్తారు. అంత కామెడీగా ఉంది. ఏం చేస్తున్నాడు? సంఘ విద్రోహం అని మళ్ళీ ఏంటి మీ మతాలను సూచిస్తున్నారా? మతాన్ని సూచిస్తే మళ్ళీ నేనే కేసు పెడతాను మీ మీద. మీ పని మీరు చేసుకోవాలి అంతవరకే. మీరు నెక్స్ట్ నోటీసు విత్డ్రా చేయండి ఫస్ట్. తర్వాత యూ హ్యావ్ టు విత్డ్రా ద నోటీస్. ఈ విత్డ్రా చేయనంత వరకు నోటీసు ఫోర్స్లో ఉన్నట్టే. ఇది ఫోర్స్లో ఉన్నట్టు నేను నీ మీద కేసు పెడతాను. విత్డ్రా చేయండి, చేసి 25వ తారీఖున కమిషన్లో రిపోర్ట్ చేయండి. కమిషన్లో రిపోర్ట్ చేయండి. మీరు కూడా సౌండ్స్ పెట్టమండి. రిటర్న్గా మాకు 20